అలాంటి చోటికి నువ్వే కాదు పిన్ని, ఎవ్వరూ రాకూడదు. అప్పుడే అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుంది. నేను సత్య బయలుదేరాం. ముంబైలో రూమ్ బుక్ చేసావుగా? ముంబై ఏంటి మేడం, మీరు బుక్ చేయమంది వైజాగ్లో కదా. నా అనుమానమే నిజమైంది బావా. అది చాలా పెద్ద ప్లాన్ వేసింది. మన చూపు ముంబై వైపు మళ్లించి వైజాగ్లో కథ నడిపించాలనుకుంటుంది. ఏం ప్లాన్ చేసింది సావిత్రి? మన మధ్య దాని ఆటలు సాగడం లేదని క్యాంప్ పేరుతో దూరంగా తీసుకెళ్లి అక్కడే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం సావిత్రి? వాళ్ళక్కడుంటే మనం ఇక్కడుండి ఏం చేస్తాం బావా? చలో వైజాగ్. సిటీలోకి వెళ్లకుండా మనం ఎటు వెళ్తున్నాం ఊర్మిళ? రెగ్యులర్ హోటల్స్ ఎందుకు అని రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేయించాను సత్య. బిజినెస్ పని మీద వచ్చినప్పుడు రిసార్ట్ ఎందుకు? అంటే రొటీన్ గా ఏదో స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తాము, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుందని ఈసారి రిసార్ట్స్ లో బుక్ చేయించాను. మనం ఎక్కడుంటే ఏంటి సత్య, వచ్చిన పని పూర్తయ్యాకే వెళ్తాం. అదే మన బిజినెస్ వర్క్. నన్ను బ్యాగు సర్దొద్దు అని నా బుల్లెట్ బ్యాగు సర్దుతున్నాడేంటి? బుల్లెట్, ఏందత్తా బ్యాగు సర్దుతున్నావేంటి? ఘంటసాలకి బయలుదేరామత్తా. బయలుదేరావా? అంటే నువ్వుగాక ఇంకెవరు వస్తున్నారు? ఇంకెవరు పిన్ని? నేనే. ఏంటి నువ్వు కూడానా? ఇంట్లో ఎవరు లేకుండా ఎవరి పాటికి వాడు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? పాపం, నువ్వు లేక మామ వీధరుగు మీద పులి మేక ఆడుకుంటూ కూర్చుని ఉంటాడు. పోయి మామని చూసిరారాదు? పోయినా ఏం చేసేది గాని నువ్వేంటమ్మా హఠాత్తుగా ఊరికని బయలుదేరావు? అదేంటో రాత్రి నుంచి మా అమ్మ నాన్న కల్లోకొస్తున్నారు పిన్ని. నీకు ఆడపిల్ల పుడితే నా పేరు పెట్టుకుంటావా లేదా అని మా బామ్మ గొడవ చేస్తుంది. అదే కలలో మా బాబాయిలు, పిన్నమ్మలు, అన్నయ్యలు అందరూ కనిపించి చూసి చాలా రోజులైంది రామ్మా అంటున్నారు. ఏంటి కల్లోకి అంతమంది ఒకేసారి వచ్చేస్తారా? అదేం ఫంక్షన్ హాల్ కాదు కదా పిన్ని, ఎక్కువ మంది వస్తే పట్టకపోవడానికి. త్వరగా బయలుదేరి సావిత్రి, విమానానికి టైం అయిపోతుంది. విమానం ఏంటి? ఈ మధ్య ఘంటసాలకి విమానాలు కూడా వెళ్తున్నాయా? విమానం అంటే మా ఊరి బస్సుకి మేము పెట్టుకున్న ముద్దు పేరు అన్నమాట. ఏ సావిత్రి? అవునవును, అవును పిన్ని. సరే అత్త, కడుపుతో ఉన్న పిల్ల అడక్కడక్క మా అత్త మామని చూడాలి అందే, అందుకే తీసుకుపోతున్నా. నువ్వు జాగ్రత్త. ఎవరూ లేకపోతే నన్ను చూసుకునేది ఎవరు? ఎవరన్నా ఉంటే ఇబ్బందిగానే, లేకపోతే నీకడ్డమే ఉందత్తా. కావాల్సినంత తినొచ్చు. ఆ టాను వచ్చేసరికి గుమ్మానికి పట్టకుండా తయారయ్యేవు. ఉంటానత్తా. వస్తాం పిన్ని, ఇప్పటికే ఆలస్యమైంది.
వీళ్ళ హడావుడి కంగారు చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. వాళ్ళటు పోగానే వీళ్ళిటి పోయారే, వెళ్ళేది ఘంటసాలకేనా? సత్య, ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? వచ్చింది ఆ పని మీదే కదా. వేరే వర్క్ ఏం ఉండదా? ఏముంటుంది, వచ్చిన పని పూర్తి చేయడానికి టైం సరిపోదు. అవును, మీటింగ్ ఎన్ని గంటలకి? వదిలే సత్య, మీటింగ్ మనకు కావాలి అంటే ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అవుతుంది. అదేంటి? నాకెందుకో ఈ బిజినెస్ టూర్ని వేరే టూర్గా మార్చేద్దాం అనిపిస్తుంది. ఎప్పుడు ఆఫీస్ బిజినెస్, లాభం నష్టం, బోర్ కొట్టడం లేదా? అన్నం పెట్టే పని ఎందుకు బోర్ కొడుతుంది? సరే సత్య, నాకైతే బోర్ కొట్టేసింది. అందుకే ఈ టూర్ని వేరే టూర్గా మార్చేద్దాం అనుకుంటున్నాను. వేరే టూర్గానా? అంటే మన పెళ్లి టూర్గా. అవును సత్య, పెళ్లి చేసుకోటానికి నువ్వు నేను రెడీగా ఉన్నా ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకని ఇలా ఊరికాని ఊర్లో ఎవరికి తెలియకుండా మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అందరి ముందు చేసుకోవాలనుకుంటే ఖమ్మంలో ఏం జరిగింది? పెళ్ళని మనం అనుకోవటమే గాని అది అయిన వాళ్ళ మధ్య జరిగేలా నాకు అనిపించట్లేదు. అందుకే మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. ఏంటి ఊర్మిళ, పెళ్ళంటే ఏదో ఆట అన్నట్టు? తప్పే ఉంది సత్య. ఎవరికి తెలియని పెళ్లిది? సావిత్రికి తెలుసు, మా పిన్నికి తెలుసు, ఆఫీస్ స్టాఫ్ కి కూడా తెలుసు, అందరికీ తెలుసు కదా. కాకపోతే ఎవరూ లేకుండా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాను. ఇప్పుడైనా మనం దాచిపెట్టేదేముంది? పెళ్లి చేసుకుందాం, నేరుగా వెళ్ళి గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేద్దాం. ఊర్మిళ, వచ్చిన పని చూడు. వచ్చింది ఎందుకైనా, ప్రస్తుతానికి మన పని ఇదే సత్య. నువ్వేమో నీ ఇష్టం అంటావు, సావిత్రేమో నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటుంది. అన్ని మాటలే, చేతల్లో మాత్రం ఏమీ ఉండడం లేదు. మన పెళ్లి జరుగుతుందో లేదో కానీ నాకు సీమంతం జరిగేలా ఉంది. అదే జరిగితే నేను ప్రాణాలతో మిగిలిన సత్య. పెళ్లి కాకుండా సీమంతమేంటి అని నవ్వుల పాలు కాకుండా ఉండాలి అంటే మన పెళ్లి జరగాలి. జరుగుతుంది అంతే.
अरे वो चार्मी उतरो ना। గెటప్పులు మార్చం బానే ఉంది, మనకి పంజాబీ రాదే. నాకొచ్చా ఏంది? మరెలా? హిందీ వచ్చా? తెలుగే కష్టం. సరే, వచ్చిన తెలుగుకి ముందు జీ వెనకాల హాయ్ తగిలించు. ఆ? పంజాబీ అంటే అంతేనా? మనకొచ్చిన పంజాబీ అంతే. ఆ? డైలాగ్ మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో బల్లే బల్లే అను చాలు. క్షణంలో పంజాబీ ఎలా మాట్లాడాలో భలే చెప్పావు. టైం లేదు, పద బావా. ఒక్క నిమిషం. నా పేరు చార్మి, మరి నీ పేరు? యువరాజ్ సింగ్. బల్లే 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 బల్లే. వెల్కమ్ జీ. థ్యాంక్ యూ జీ. నమస్కార్. మేము అడిగిన రూమ్ ఇచ్చినందుకు बहुत बहुत शुक्रिया जी. థ్యాంక్ యూ. एक मिनट. ये लो जी. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బావా, అదే ఊర్మిళ దిగిన రూమ్. మొత్తానికి పక్క రూమే సంపాదించావుగా. డబ్బులిస్తే కాందేముంటుంది. ఏదైనా అవసరమైతే పిలవండి సార్. एक मिनट. ये लो. థ్యాంక్ యూ సార్. పద బావా. ఎందుకలా పరధ్యానంగా ఉంటావు? ఇంట్లో మాట్లాడావు, ఆఫీస్లో ఆఫీస్ విషయాలు తప్ప మరేవి మాట్లాడావు. ఇలా బయటకు వచ్చినప్పుడైనా నాతో సరదాగా ఉండొచ్చు కదా. సావిత్రి కోసం ఈరోజు నువ్వు ఇలా ఉన్నా, రేపు మన పెళ్ళయ్యాక కలిసి ఉండాల్సింది మనమే. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా? మాట్లాడు సత్య. నువ్వు మాట్లాడకపోతే మనుషుల మధ్య ఉన్న అడవిలో ఉన్నట్లుంటుంది. अरे चार्मी चार्मी क्या हुआ? మే కింద పడకుండా ఈ లడికి కాపాడింది హే. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ. నువ్వు పట్టుకోవడం నహితో నా మూతి పళ్ళు రాలును హే. శుక్రియా 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 శుక్రియా. చెయ్యండి, ఇంత గట్టిగా ఉంది. హం పంజాబీ హేనా? గట్టిగా ఉంటుంది జీ. ठीक है ठीक है. हेलो जी, माई सेल्फ युवराज सिंह. और आप जी? సత్యప్రసాద్. ओह हेलो जी, नाइस टू मीट यू. और आप? ఊర్మిళ. थैंक यू उर्मिला जी.
మాకి చెల్లెలు చార్మీకి కింద పడకుండా కాపాడినారు జీ. देखो जी, माई सेल्फ युवराज सिंह, ये मेरा बहन चार्मी. हम पंजाब से आए जी. और आप? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్? ఓ బల్లే బల్లే. గోల్కొండ, చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ. ఓ బల్లే బల్లే. క్యా సర్ జీ, ఏమీ మాట్లాడడం లేదు? అతనంతే, ఎప్పుడు మొహం అలా ముడుచుకునే ఉంటాడు. हम ఊరు చూడ్డానికి వచ్చాము. హై. और आप? పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. షాదీ? షాదీకి జనము లేరు, మీరు ఇద్దరూ వచ్చారా? హాయ్. అవును. ఓ భలే భలే, మాకు అర్థమైంది. హే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇద్దరూ లేచిపోయి వచ్చారు. హైనా? చార్మి, ऐसा మాట్లాడటము గలత్ హై. మా బహన్కి కొంచెం తెలివి తక్కువ. సారీ జీ, సారీ. మాకి చెల్లెలికి కాపాడి హమ్ మంచి దోస్తు హో గయే. చలో జీ, రెస్టారెంట్ को जाके कुछ खाके पिएंगे. పర్వాలేదు. నాయ్, నాకు ఇంత హెల్ప్ చేసిన తుమ్ హమ్ రెస్టారెంట్ కి జానా హే, ఖానా హే, పీనా హే. చలో నా. ఆయే జీ, ఆయే. మాకు చిన్న పనుంది, వీలైతే ఈవినింగ్ కలిసి డిన్నర్ చేద్దాం. బాయ్. పద సత్య. ఊర్మిళ, అందరికీ పెళ్ళని చెప్తున్నావు, ముందు చెప్పాల్సింది సావిత్రికి. తనకు చెప్పావా? చెప్పినా ఇప్పుడు తను చేసేదేముంది సత్య? పెళ్లి చేసుకుని వెళ్ళాక రిసెప్షన్ తన చేతుల మీదుగానే చేస్తుందిలే. సావిత్రి చేసుకోవాలంది కాబట్టే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అలాంటిది తనకు తెలియకుండా పెళ్ళేంటి? బావా, ఆయన ఫోన్ చేస్తున్నారేంటి? తమ్ముడు గారు ఎందుకు ఫోన్ చేశారో ఏంటో, ముందు మాట్లాడు. హలో సావిత్రి, చెప్పండి. క్షేమంగా చేరారా? భోజనం అయిందా అండి? నీ భోజనం అయిందా? ఇప్పుడే అయిందండి. నీకు ఓ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి. అది 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 క్యాంప్ కని వచ్చాం, కానీ ఇక్కడ మేము... సత్య, మన పెళ్లి గురించి చెప్పడానికి అంత మొహమాట పడతావేంటి? ఇలా ఇవ్వు, సావిత్రికి నేను చెప్తాను. ఇవ్వు. హలో సావిత్రి, ఆయన చెప్పడానికి మొహమాట పడుతున్నారు, కానీ అదేం లేదు. ఇప్పటిదాకా అక్కడ మీ అందరి సమక్షంలో నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తావని చూస్తుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఇద్దరం ఇక్కడ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నా ఉద్దేశం కాదు. అలా అని ముందుగా ప్లాన్ చేసుకుంది కూడా కాదు. ఎలాగూ అక్కడ కుదరడం లేదు కదా, ఇక్కడే చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, చేసుకుంటున్నాం. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సావిత్రి. నీ చేతుల మీదుగానే నా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ ఒకటి, పెళ్లి నీ చేతుల మీదుగా జరగకపోయినా రిసెప్షన్ మాత్రం నీ ఇష్టం. అంత నీదే పెత్తనం. పెళ్లి ఎలాగో ఫిక్స్. ఆపటానికి ఆగిపోవటానికి
అడ్డంగా ఎవ్వరూ లేరు. పెళ్లి చేసుకుని నవ దంపతులుగా వస్తాం. మిగిలిన అరేంజ్మెంట్స్ చేసి పెట్టు.